రోజు రోజుకు మారిపోతున్నాయి. ఒకప్పుడు నాయకులు విధానాలపై విమర్శలు చేసుకునేవారు, వ్యక్తిగతంగా మాత్రం సఖ్యతగానే ఉండేవారు. కుటుంబాల మధ్య స్నేహాన్ని ఎప్పుడు కూడా వదులుకోలేదు. పైగా అధికారంలోకి వచ్చేందుకు రకరకాల దండోపాయాలను ప్రయోగించలేదు. కేవలం ప్రజల్లో మాత్రమే ఉండేవారు. ప్రజల సమస్యలపై పోరాడేవారు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. కేవలం విధానపరంగా విమర్శలు చేసుకునేవారు. వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడు వెళ్లేవారు కాదు. నాడు రాజకీయాల్లో ఇలాంటి విలువలు పాదుకొల్పారు కాబట్టే ఆ నాయకులంటే నేటికి ప్రజలు ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో అలాంటి పరిస్థితి లేదు. వ్యక్తిగత విమర్శలు తీవ్రమైపోయాయి. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ విమర్శల స్థాయి కూడా దాటిపోయింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ గతంలో మాదిరిగానే ఒంటరిగానే పోటీ చేస్తుంది. అక్కడి ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సీట్లకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించాయి. ఇక మిగతా కాంగ్రెస్, బీజేపీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల జగన్ మీద విమర్శల దాడి పెంచారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఇదే స్థాయిలో జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. మీడియా పరంగా చూసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అవి పచ్చడప్పు కొడుతూనే ఉన్నాయి. జగన్ మీద రోజు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు వాళ్లకు కూడా అధికార పక్షం నుంచి గట్టి కౌంటర్ కావాలి కదా. అలాంటి కౌంటర్ జగన్ ఇచ్చేశారు. ఎన్నికలకు సిద్ధం అనే నినాదంతో ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలు చేసే నాయకులకు తెలంగాణ ప్రాంతంతో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రలో రాజకీయాలు చేసే వాళ్లంతా ఆంధ్ర ప్రాంతంలో ఉండక తెలంగాణలో ఎందుకుంటున్నారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నతో చంద్రబాబు నాయుడు నుంచి మొదలు పెడితే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వరకు అందరికీ ఒకేసారి జగన్ ఇచ్చి పడేశాడు. అంటే జగన్ కు హైదరాబాద్ లో ఇళ్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రలోనే ఉంటున్నారు. గత ఎన్నికలకు ముందే తాడేపల్లిలో భవనం నిర్మించుకున్నారు. ఇక మిగతా నాయకులకు ఎవరికి సొంత ఇళ్లు ఆంధ్ర ప్రాంతంలో లేవని జగన్ విమర్శిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఇళ్లు లేని వాళ్ళు ఇక్కడ రాజకీయాలు ఎలా చేస్తారంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రశ్నించిన ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తోంది. ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జగన్ ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు. దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వారికి సంబంధమే లేదు. ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్.